ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు వేగం పుంజుకుంది. హైదరాబాద్ పరిధిలోని నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ లో 480 ప్లాట్లను కేటాయించారు. ఈ రోజు లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ మాజిద్ హుస్సేన్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు వేగం పుంజుకుంది. హైదరాబాద్ పరిధిలోని నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ లో 480 ప్లాట్లను కేటాయించారు. ఈ రోజు లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ మాజిద్ హుస్సేన్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు వేగం పుంజుకుంది. హైదరాబాద్ పరిధిలోని నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ లో 480 ప్లాట్లను కేటాయించారు. ఈ రోజు లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ మాజిద్ హుస్సేన్ హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఆ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ మాధవి. ప్రస్తుతం మనము నాంపల్లిలో ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లాటరీ తీస్తున్నారో సో అక్కడ ఉన్నాం. ఎగ్జాక్ట్లీగా మనకు ఏదైతే వెస్ట్ గార్డెన్ ఉందో ఉన్నాం. సో ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. దానికి సంబంధించి ప్రక్రియ మొత్తం కూడా స్టార్ట్ అయిపోయింది. సో చూసుకోవచ్చు, హాల్లో ఇప్పటికీ తీస్తూ ఉన్నారు, లాటరీస్ తీస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు మొత్తం కూడా స్టార్ట్ అయిపోయింది. దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉండడం జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లాగే నాంపల్లి లోకల్ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. సో మొత్తం కూడా కంప్లీట్గా పారదర్శకంగా కార్యక్రమం పారదర్శకంగా చూసే విధంగా అధికారులు పటిష్ట చర్యలు అయితే తీసుకున్నారు. సో మొత్తానికి 480 ఫ్లాట్స్కి సంబంధించి ఒక్కొక్కటి కూడా మొత్తం లాటరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీస్తున్నారు. సో మొదటిగా ఎంపికైన
ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే చాలా సంతోషపడుతున్నారు. సో వాళ్ళ ఆనందానికి అవధులు లేవని చెప్పేసి కూడా వచ్చారు. వాళ్ళతో మనం మాట్లాడించడం జరిగింది. సో మొత్తం ఈ నాంపల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి దాదాపు 3,900 పైచిలకు దరఖాస్తులు రాగా అందులో 450 ప్లస్ ఇంకా 120 మొత్తం 600 ఫ్లాట్స్లను కేటాయిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సో ఇంకా చాలా మాట్లాడారు. మామూలుగా అదే అంటే పేదవాళ్ళ కోసం ఇటువంటి తక్కువ ధరలో అంటే కోర్ పరిధిలో అంటే ఏదైతే పట్టణ ప్రాంతం ఉందో పట్టణ ప్రాంతాల్లో పేదలకు కూడా ఇల్లు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం అయితే ముందు పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించే ఈరోజు మొత్తం లబ్ధిదారులు మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ అర్హతను బట్టి కూడా మొత్తం తీయడం జరుగుతుంది. మొత్తం 600 ఫ్లాట్లకు ఈరోజు ఇక్కడ కంప్లీట్గా లాటరీలు తీసి వాళ్ళకైతే అప్పగిస్తారని చెప్పినారు. ఈ ఫ్లాట్లకు సంబంధించి కొన్ని కీలకమైన విషయాలైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫ్లాట్స్ ఈ రోజు ఎవరికైతే వాళ్ళకి ఇస్తారో సో ఒక వారం నుంచే దానికి సంబంధించి పనులు ఏవైతే ఉంటాయో అంటే బిల్డింగ్ సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో పనులు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరొకటి కీలకమైనటువంటి 2 విషయాలు ఉన్నాయి. సో ఈ 10 సంవత్సరాల తర్వాత లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఆ ఫ్లాట్ను అమ్ముకునే వెసులుబాటు కూడా కల్పించారంట. అంటే 10 సంవత్సరాల దాకా దీనికి అమ్ముకోవడానికి వీల్లేదు. 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి వెసులుబాటు అయితే కల్పించారు. అండ్ ఇంకోటి ముఖ్యమైన విషయం ఈ ఫ్లాట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా ప్రభుత్వమే దగ్గరుండి చేపిస్తుంది. దానికి సంబంధించి బ్యాంకులో కానీ లేదంటే ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకులో పెట్టి మనం మార్ట్గేజ్ లోన్ తీసుకుంటాం కదా కూతురు పెళ్లి కోసం కానీ లేదంటే పిల్లల చదువు కోసం కానీ లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఈ ఫ్లాట్లకు కల్పించారు. అంటే దాదాపుగా ఇప్పుడు నాంపల్లిలో ఉన్నటువంటి రెడ్ హిల్స్లో కడుతున్నటువంటి ఫ్లాట్ ఖరీదు వచ్చేసి దాదాపు మార్కెట్ వాల్యూ ప్రకారం 40 నుంచి 50 లక్షలు ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. అంటే మనం బ్యాంకులో మార్ట్గేజ్ చేస్తే దాదాపు 30 నుంచి 50 లక్షల వరకు ఆ ఫ్లాట్కు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మంత్రి చెప్తున్నారు. కేవలం ఇది 11 లక్షలతోనే నిర్మిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అంటే 5 లక్షలు మాత్రం లబ్ధిదారుడు 6 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే ప్రభుత్వం 5 లక్షలు సబ్సిడీగా ఇస్తుంది. కానీ కాకపోతే దీని మార్కెట్ వాల్యూ వచ్చేసి దాదాపు 40 నుంచి 50 లక్షలు ఉంటుందని చెప్తున్నారు. లోన్ తీసుకోవడానికి ఫెసిలిటీ కల్పించారు. అట్లాగే 10 సంవత్సరాల తర్వాత దీన్ని అమ్ముకునే విధంగా అంటే అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లలకు ఇచ్చుకోవచ్చు, లేదంటే గిఫ్ట్ కింద తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ఏవైతే ఇందిరమ్మ టవర్స్లో ఫ్లాట్స్ కడుతున్నారో దానికైతే ఏర్పాటు చేయడం జరిగింది. సో మరొక అంటే ఇవి ఇప్పటికే పరిమితం కాదు, ఇది దీర్ఘకాలికంగా అంటే నడుస్తూనే ఉంటుంది. సో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే ప్రజా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. సో ఇది మొదటి దశగా నాంపల్లి సంబంధించి అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి 16 జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి 16 నియోజకవర్గాలలో ఈరోజు రేపు ఎల్లుండి అంటే మొత్తం 4 రోజుల్లో ఒక్కొక్క రోజు 4 నియోజకవర్గాలలో ఈ లాటరీ పద్ధతి అయితే ఉంటుంది. సో మొత్తము నియోజకవర్గంలో 480 ఫ్లాట్లను అయితే కేటాయించడం జరిగింది. 4 ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తారు. 4 ఇందిరమ్మ టవర్స్లో 480 ఫ్లాట్లు నిర్మించి లాటరీ పద్ధతి ద్వారా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇస్తామని అయితే చెప్తున్నారు. సో లాటరీ పద్ధతిలో లాటరీ వెళ్ళిన వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. సో వాళ్ళతో మాట్లాడించాం. సో వాళ్ళు చాలా సంతోషపడుతున్నారంటే కేవలం 6 లక్షల్లోనే దాదాపు 50 నుంచి 60 లక్షలు విలువ చేసే ఫ్లాట్ సొంతం చేసుకున్నందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. మరొక విషయం ఏంటంటే ఆ ఫ్లాట్కి సంబంధించి పని జరుగుతప్పుడు కూడా ఆ ఫ్లాట్కి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఎట్లా పని జరుగుతుంది ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళి చూసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కనిపిస్తుంది. అట్లే విధంగా 10 సంవత్సరాల తర్వాత దాన్ని పూర్తి హక్కులు అంటే అమ్ముకునే హక్కులు కూడా ఉంటాయి. అట్లాగే దానికి మార్ట్గేజ్ చేసి దాని మీద లోన్ తీసుకునే ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం కల్పించిందని అయితే మంత్రి చెప్పడం జరిగింది. మొత్తానికి ఇది దీర్ఘకాలంగా నడుస్తుంది. మొత్తం కూడా ఇది అంటే హైదరాబాద్లో ఇంకా 4 నియోజకవర్గాలు ఏర్పాటు చేసి మొత్తం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే ప్రజా ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పేసి మంత్రి చెప్పారు. మాధవి.